హలో స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనము డిఫరెంట్ థియరీస్ ఫర్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, లైఫ్ ఎలా ఫామ్ అయిందనే దానికోసం డిఫరెంట్ థియరీస్, డిఫరెంట్ సైంటిస్ట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అజెప్షన్స్ క్రియేట్ చేసుకొని చెప్పడం జరిగింది. ఓకే, సో ఫైనల్గా కీమోజెనిక్ థియరీ ద్వారా యూరే అండ్ మిల్లర్ వచ్చేసి అది ప్రూవ్ చేయడం జరిగింది. అంటే chemicals are reacting themselves and due to rainfall broth is formed, and this combination of broth and chemical reactants finally result in the formation of some simpler biomolecules. From these simpler biomolecules complex biomolecules are formed, and finally those complex molecules are giving rise to life అని చెప్పడం జరిగింది. ఫైన్. సో అలా ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఫామ్ అవ్వడం జరిగింది. ఆర్ఎన్ఏ నుండి డిఎన్ఏ ఫామ్ అయింది. ఫర్దర్గా డిఎన్ఏ రిప్లేస్ అయింది హయ్యర్ ఆర్గానిజమ్స్లో అని చెప్పడం జరిగింది. ఫైన్. నౌ విల్ సీ ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్. సో ప్రూఫ్స్ అనమాట. సో ఫైనల్గా విల్ సీ అబౌట్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ అన్న దానికి అంటే లైఫ్ ఫామ్ అయింది అని కరెక్ట్గా రియల్గా ప్రూవ్ చేయడానికి కొన్ని ఎవిడెన్సెస్తో పాటు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఈజ్ మార్ఫాలజికల్ అండ్ అనటామికల్ ఎవిడెన్సెస్. మార్ఫాలజికల్ అంటే ఏంటి? చూడగానే కనిపించేటువంటి క్యారెక్టర్స్, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్. అనటామికల్ అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్స్. సో చూడగానే కనిపించేటువంటి మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్. సో మార్ఫాలజికల్ అండ్ అనటామికల్ ఎవిడెన్సెస్ ద్వారా కూడా ప్రూవ్ చేశారు. నెక్స్ట్ ఎంబ్రియాలజికల్ ఎవిడెన్సెస్. సో అన్ని ఫైలాస్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ యొక్క ఎంబ్రియోస్ని అబ్జర్వ్ చేసి వాటి నుంచి ఎవిడెన్సెస్ తీశారు. నెక్స్ట్ పేలియంటాలజికల్ ఎవిడెన్సెస్. సో అంటే వాటి ఫాసిల్స్ ఉంటాయి కదా, చనిపోయిన తర్వాత మిగిలి ఉన్నటువంటి వాటి రెమినెంట్స్. సో వాటి నుంచి కూడా అబ్జర్వ్ చేసి ఫైనల్గా కొన్ని ఎవిడెన్సెస్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ బయోజియోగ్రఫికల్ ఎవిడెన్సెస్. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఏరియాలో లొకేషన్ని బట్టి కొన్ని ఆర్గానిజమ్స్ నివసిస్తూ ఉంటాయి. సో అలా లొకేషన్స్ని బట్టి ఏరియాస్ వైజ్గా బయోజియోగ్రఫికల్ ఏరియా వైజ్గా తీసుకొని ఎవిడెన్సెస్ చూపించడం జరిగింది. ఫైనల్గా ఫిజియాలజికల్ అండ్ బయోకెమికల్ ఎవిడెన్సెస్. సో ఇవన్నీ కూడా సైంటిస్టులు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేసి ఫైనల్గా ఎవిడెన్సెస్ని క్రియేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ అంటే లైఫ్ ఎలా ఎవాల్వ్ అయ్యింది, రియల్గానే లైఫ్ అనేది ఉంది, లైఫ్ ఎవాల్వ్ అయింది అనేటువంటి విషయాలు వీళ్ళు కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద ఫస్ట్ థింగ్, దట్ ఈస్ మార్ఫాలజికల్ అండ్ అనటామికల్ ఎవిడెన్సెస్. ఇన్ దిస్ మార్ఫాలజికల్ అండ్ అనటామికల్ ఎవిడెన్సెస్, ఫస్ట్ పాయింట్ ఈజ్ హోమోలాగస్ ఆర్గాన్స్. హోమో అంటే సేమ్, లాగస్ సో సేమ్ స్ట్రక్చర్లో అండ్ ఆరిజిన్. ఇఫ్ యూ టేక్ దేర్ స్ట్రక్చర్ అండ్ ఆరిజిన్, దే ఆర్ సేమ్. స్ట్రక్చర్లో సేమ్ ఉంటాయి అండ్ ఆరిజిన్ వైజ్గా చూసుకున్నట్లయితే కూడా సేమ్గా ఉంటాయి. అంటే ఒకే యాన్సిస్టర్ నుంచి ఎవాల్వ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో బట్ పర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో ఫంక్షనల్గా చూసుకున్నట్లయితే డిఫరెంట్గా ఉంటాయి, బట్ స్ట్రక్చర్ వైజ్ అండ్ ఆరిజిన్ అంటే ఉద్భవించడం, ఎక్కడి నుంచి పుట్టింది. పుట్టుక చూసుకున్నట్లయితే పుట్టుక కానీ వాటి యొక్క స్ట్రక్చర్, నిర్మాణం రెండు కూడా సేమ్ ఉంటాయి, బట్ ఫంక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఆర్గాన్స్ని హోమోలాగస్ ఆర్గాన్స్ అంటాం. సో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాము. సో అవుట్ ఆఫ్ దట్ ఫ్యూ ఆఫ్ దెమ్ విల్ బీ గివెన్ హియర్. సో కొన్ని ఇక్కడ డిస్కస్ చేశాను నేను. ఫస్ట్ థింగ్ ఈజ్ హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ అండ్ 4 limbs ఆఫ్ హార్స్. చూడండి, ఇవి చూడడానికి సేమ్ ఉంటాయి. అంటే వాటిలో బోన్స్ ఎన్ని ఉన్నాయో హ్యాండ్స్లో కూడా అన్ని బోన్స్ ఉంటాయి. హార్స్లో 4 limbsలో ఎలా అయితే బోన్స్ ఉంటాయో, అంటే ముందు కాళ్ళు, సో దాంట్లో ఎన్నైతే బోన్స్ ఉన్నాయో, ఇన్ ద సేమ్ వే హ్యాండ్లో కూడా సేమ్ బోన్స్. బట్ హ్యాండ్స్ ఏమో పని చేయడానికి యూజ్ అవుతాయి అండ్ హార్స్ లెగ్స్ వచ్చేసి, ఫ్రంట్ లెగ్స్ వచ్చేసి రన్నింగ్కి ఉపయోగపడతాయి. అంటే ఫంక్షన్ అనేది డిఫరెంట్, బట్ స్ట్రక్చర్ అండ్ ఆరిజిన్ ఈజ్ సేమ్. ఓకే, సో సేమ్ ఉన్నటువంటి స్ట్రక్చర్స్, ప్రీవియస్ యాన్సిస్టర్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. సో అలా యాన్సిస్టర్స్ సేమ్ ఉండొచ్చు అనేటువంటి అంటే ఒకే ఆరిజిన్ నుంచి ఫామ్ అవుతాయి అన్నమాట. సో అలా. నెక్స్ట్ హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫ్లిప్పర్స్ ఆఫ్ వేల్. ఓకే, వేల్, దిస్ ఇస్ వేల్.
సో ఫ్లిప్పర్స్ అంటే చేప యొక్క వాటర్లో స్విమ్ చేయడానికి ఉపయోగపడతాయి కదా, సో అవి ఫిన్స్. ఫ్లిప్పర్స్, వేల్స్ యొక్క ఫ్లిప్పర్స్. సో హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫ్లిప్పర్స్ ఆఫ్ వేల్. సో ఇక్కడ చూడండి సేమ్, బట్ ఇక్కడ వర్కింగ్, హ్యాండ్స్ ఏమో పని చేయడానికి ఉపయోగపడతాయి, ఫ్లిప్పర్స్ వచ్చేసి స్విమ్మింగ్, వాటర్లో స్విమ్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ హార్ట్స్ ఆఫ్ వర్టిబ్రేట్. సో చూడండి హార్ట్స్ ఆఫ్ వర్టిబ్రేట్లో చూసుకున్నట్లయితే స్లోగా ఎవల్యూషన్ అనేది స్లోగా స్టార్ట్ అయింది. ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ ఫిషెస్లో 2 chambered హార్ట్ ఉంది, నెక్స్ట్ యాంఫిబియన్స్లో 3 ఉన్నాయి, రెప్టైల్స్లో అంటే 3 ప్లస్ ఇన్కంప్లీట్లీ డివైడెడ్ 4th chamber అంటే 3.5 chambers ఉన్నాయి. అండ్ బర్డ్స్ అండ్ మ్యామల్స్లో వచ్చేసి 4 chambers ఉన్నాయి. సో ఇలా ఎవల్యూషన్ జరిగిన కొద్దీ, మార్పులు చేర్పులు జరిగిన కొద్దీ ఫిషెస్ నుంచి మ్యామల్స్ వరకు కూడా చేంబర్స్లో డిఫరెన్స్ అనేది కనిపించింది. ఓకే, బట్ వాటి ఫంక్షన్ ఇక్కడ చూడండి. సో అంటే ఫంక్షనల్గా డిఫరెంట్గా ఉంటాయి. 2 chambers అంటే అవి ఆక్సిజనేటెడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కలిసిపోతుంది. సో స్ట్రక్చర్ వైజ్గా అండ్ ఆరిజిన్ చూసుకున్నట్టే సేమ్, బట్ ఫంక్షనల్గా లైట్ డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో ఇలా హార్ట్ ఆఫ్ వర్టిబ్రేట్స్లో కూడా లైట్గా డిఫరెన్స్ అనేది ఉంది, స్లో ఎవల్యూషన్ అనేది కనిపించింది. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్. అండ్ ఇఫ్ యూ టేక్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్లో కనుక తీసుకున్నట్లయితే థార్న్స్ ఆఫ్ బోగన్విల్లే అండ్ టెండ్రిల్స్ ఆఫ్ పాసిఫ్లోరా. సో బోగన్విల్లే పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, పేపర్ పువ్వులు అవి. నెక్స్ట్ థార్న్స్, వాటికి ముళ్ళులు ఉంటాయి చూడండి. సో ఇక్కడ ముళ్ళులు ఉన్నాయి ఈ బోగన్విల్లేకి. అండ్ టెండ్రిల్స్ ఆఫ్ పాసిఫ్లోరా అంటే ప్యాషన్ ఫ్లవర్ అంటారు. సో వాటి యొక్క టెండ్రిల్స్. సో టెండ్రిల్స్ ఆఫ్ కుకుర్బిటా, ఈ 2 ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ టెండ్రిల్స్ వచ్చేసి క్లైంబింగ్కి ఉపయోగపడతాయి. అంటే అవి వేటికైనా వేలాడి పట్టుకొని ఉండి వాటికి ప్రాకే విధంగా క్లైంబింగ్కి హెల్ప్ అవుతాయి. చెట్టు అనేది సపోర్ట్ ఉండాలి కదా, సపోర్ట్ తెచ్చుకొని ఫైనల్గా వేరే వాటికి అల్లుకోవడానికి ఉపయోగపడతాయి టెండ్రిల్స్. థార్న్స్ వచ్చేసి ప్రొటెక్షన్, వాటిని అవి రక్షించుకోవడానికి థార్న్స్ ఏర్పరచుకుంటాయి. సో అలా ఫంక్షనల్గా డిఫరెంట్, బట్ ఆరిజిన్ అండ్ వాటి స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓపెన్షియాలో ఫిలోక్లేడ్ అనేటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ స్టెమ్. సో ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్ దేర్. ఓపెన్షియాలో ఫిలోక్లేడ్ అనేటువంటి స్టెమ్ పార్ట్ ఫోటోసింథసిస్ని జరుపుకుంటుంది. వేరే స్టెమ్ ఆఫ్ అదర్ నార్మల్ ప్లాంట్స్ వచ్చేసి ఫంక్షన్ డిఫరెంట్. ఇక్కడ స్టెమ్, అక్కడ కూడా స్టెమ్మే, అక్కడ ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది, బట్ నార్మల్ స్టెమ్ ఏం చేస్తుంది, సో కండక్షన్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఫంక్షన్ డిఫరెంట్, బట్ స్ట్రక్చర్ వైజ్గా చూసుకున్నట్లయితే సేమ్. సో ఇలాంటి ఆర్గాన్స్ని మనం జనరల్గా హోమోలాగస్ ఆర్గాన్స్ అంటాం. సో హోమోలాగస్ ఆర్గాన్స్ ఆర్ ద ఆర్గాన్స్ which have same structure and origin but different function, but they perform different function. So those type of organs are called as homologous organs. ఈ ఆన్సర్ 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, homologous and analogous organs. Fine. Next these homologous organs shows divergent evolution. Okay, so divergent evolution అంటే ఏంటి అంటే origin is same but they differ in habitat. ఒక ఏరియా వైజ్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఏరియాస్లో ఉంటాయి, బట్ ఆరిజిన్ ఇస్ సేమ్. ఓకే, పుట్టుక మాత్రం సేమ్, బట్ డిఫరెంట్ హ్యాబిటేట్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇట్ విల్ షో డైవర్జెంట్ ఎవల్యూషన్. ఓకే, నెక్స్ట్ అనలాగస్ ఆర్గాన్స్. ఇఫ్ యూ సీ అనలాగస్ ఆర్గాన్స్, సో ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ అనమాట, వీటిని ప్రూఫ్స్, ఎక్కడి నుంచి ఏర్పడింది, ఎలా ఏర్పడాయి అనే వాటికి ప్రూఫ్స్. నెక్స్ట్ అనలాగస్ ఆర్గాన్స్ వచ్చేసి దే డిఫర్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఆరిజిన్ బట్ పర్ఫామ్ సేమ్ ఫంక్షన్. ప్రీవియస్ వాటిలో ఏంటి, స్ట్రక్చర్ అండ్ ఆరిజిన్ ఇస్ సేమ్ బట్ ఫంక్షన్ ఇస్ డిఫరెంట్, బట్ ఇక్కడ ఆపోజిట్ అనమాట. అనలాగస్ అంటే ఆపోజిట్, డిఫరెంట్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఆరిజిన్ బట్ పర్ఫామ్ సేమ్ ఫంక్షన్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇఫ్ యూ టేక్ వింగ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్. వింగ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్లో చూసుకున్నట్లయితే బర్డ్స్కి బోన్స్తో ఫామ్ అవుతాయి వింగ్స్, అంటే పెద్ద బోన్స్ కాదు, లైట్ వెయిట్ బోన్స్ ఉంటాయి. ఇక్కడ న్యూమాటిక్ బోన్స్ అంటారు. సో ఎయిర్ సాక్స్తో ఫిల్ అయినటువంటి బోన్స్ ఉంటాయి. ఇన్సెక్ట్స్లో వచ్చేసి కైటిన్తో ఏర్పడతాయి, చాలా థిన్ పేపరిష్ వింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో హియర్ దే ఆర్ ఫంక్షనల్లీ సేమ్, రెండు కూడా ఎగరడానికి ఉపయోగపడుతున్నాయి, బట్ ఆరిజిన్ చూసుకుంటే డిఫరెంట్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ కమ్స్ ఐస్ ఆఫ్ సెఫలాపోడ్స్ అండ్ ఐస్ ఆఫ్ మ్యాన్. ఓకే, ఇవి రెండు కూడా చూడడానికి ఉపయోగపడుతున్నాయి, ఫంక్షనల్లీ సేమ్ బట్ స్ట్రక్చర్ అండ్ ఆరిజిన్ ఇస్ డిఫరెంట్.
cephalopods and eyes of man. Next, phylloclade of Opuntia. Phylloclade is a stem and leaves of plants. ఇవి రెండు ఏంటి? ఫిలోక్లేడ్ ఆఫ్ స్టెమ్ ఏం చేస్తుంది? ఫోటోసింథసిస్. లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆల్సో పర్ఫార్మ్స్ ఫోటోసింథసిస్. అంటే ఫంక్షనలీ సేమ్ బట్ స్ట్రక్చర్లీ దే ఆర్ డిఫరెంట్. ఇది స్టెమ్, అది లీవ్స్. ఓకే, స్ట్రక్చర్ అండ్ ఆరిజిన్ ఇస్ డిఫరెంట్. సో హియర్ స్ట్రక్చర్ అండ్ ఆరిజిన్ is different but perform same function, and these analogous organs will show convergent evolution. Okay, analogous organs will show convergent evolution. So I will discuss about this divergent and convergent evolution in the next classes. So we'll see about the evidences now. Okay, so these are the different evidences. The first one is morphological and anatomical evolution. Out of that, again in that we are discussing about homologous organs, analogous organs and vestigial organs. Next thing is vestigial organs. So పేర్లోనే ఉంది vestigial or rudimentary. So they no longer in use but present. ఉంటాయి బట్ వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఓకే, ఒక ఆర్గాన్ ఉంటుంది బట్ వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, ఫంక్షన్ ఏమి ఉండదు, జస్ట్ అలా ఉంటాయి అంటే బాడీలో. అంటే ఏంటి? ఇది మన బాడీలో ఉందంటే ముందు దాని ద్వారా ఏదో పని జరిగేది, బట్ ఇప్పుడు మనకు ఆ అవసరం లేదు కాబట్టి అది పని చేయట్లేదు. అంటే మే ఫంక్షనల్ ఇన్ యాన్సెస్టర్స్, మన పూర్వీకులలో అది ఏదో ఒక విధమైన పని చేసే ఉంటుంది. బట్ ఈ ఎవల్యూషన్ జరుగుతున్న కొద్ది ఏమైపోయింది? ఈ అవయవం అనేది ఏ పనికి రాకుండా అలాగే వేస్ట్గా ఉండిపోతుంది అనమాట. బట్ అలా ఉంటుంది. నో లాంగర్ ఇన్ యూస్ బట్ ప్రజెంట్. సో మే ఫంక్షనల్ ఇన్ యాన్సెస్టర్స్. సో మేబీ అది ఫంక్షనల్గా ఉండేదేమో ప్రీవియస్గా, బట్ ఇప్పుడు ఇక్కడ మాత్రం పనికి రాని పని, అంటే ఎలాంటి పనికి ఉపయోగపడినటువంటి అవయవంగా ఉంటుందన్నమాట. బట్ బాడీలో అలా ఉంటుంది. ఓకే, సో మెయిన్గా మనం ఇక్కడ మ్యాన్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాము. మ్యాన్లో ఎలాంటి వెస్టిజియల్ ఆర్గాన్స్ ఉన్నాయో. సో జనరల్గా మ్యాన్లో 100 వెస్టిజియల్ ఆర్గాన్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఆర్గాన్స్, వెస్టిజియల్ ఆర్గాన్స్ అంటే పనికి రానటువంటి అవయవాలు ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా అలా ఉన్నాయి. మేబీ మన యాన్సిస్టర్స్లో అవి ఫంక్షనల్ అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు మాత్రం అవి ఎలాంటి ఉపయోగం లేకుండా అలాగే ఉన్నాయి బాడీలో. సో ఇది విల్స్టమ్ అనేటువంటి సైంటిస్ట్ అలా చెప్పడం జరిగింది, 100 వెస్టిజియల్ ఆర్గాన్స్ ఉన్నాయి అని. నెక్స్ట్, సో ఫస్ట్ వన్ ఈజ్ నిక్టేటింగ్ మెంబ్రెయిన్. సో మ్యాన్లో వచ్చేసి పింకిష్ మెంబ్రెయిన్, మీరు ఎప్పుడైనా ఐకి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పింకిష్ మెంబ్రెయిన్ ఉంటుంది, బట్ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు మనలో, బట్ అలా ఉంటుంది. సో అక్వాటిక్ యానిమల్స్లో చూసుకున్నట్లయితే ఈ నిక్టేటింగ్ మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే వాటర్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక సన్నటి పొలచటి పొర అనేది కన్నుని కప్పేస్తుంది అనమాట. సో అది వాటర్లో అలా తిరుగుతూ ఉన్నప్పుడు దానికి ఐకి ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదలేటువంటి శక్తిని కలిగిస్తుంది అనమాట. అంటే ఐ చూపును అనేది చూడడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో transparent thin membrane is present which covers the eye and protects the eye. ఓకే, అక్వాటిక్ యానిమల్స్లో అది ఉపయోగపడుతుంది, బట్ ఇన్ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. ఓకే, జస్ట్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఎప్పుడైనా అద్దంలో చూసుకోండి, ఐకి ఇక్కడ చివర పింకిష్ స్కిన్ లాగా పలుచని లేయర్ ఉంటుంది. ఓకే, దాన్ని నిక్టేటింగ్ మెంబ్రెయిన్ అంటాం. నెక్స్ట్ కమ్స్ అపెండిక్స్. సో అందరం అంటాం వర్మీఫార్మ్ అపెండిక్స్. సో అపెండిక్స్ పెయిన్ వచ్చింది అది అని అంటారు, ఏంటంటే అది బర్స్ట్ అయిపోయింది అనుకోండి, బాడీకి పాయిజనస్. ఓకే, సో అపెండిక్స్ వచ్చేసి ఇది కూడా జనరల్గా వేరే ఆర్గానిజమ్స్లో సీకమ్ యొక్క రిమినెంట్ లాగా ఉంటుంది. రిమైన్స్ ఆఫ్ సీకమ్. ఓకే, సీకమ్ అనేది చివరి భాగంలో అలా ఉండిపోతుంది, దాన్ని అపెండిక్స్ అని పిలుస్తారు. సో మేబీ ఇది మన యాన్సిస్టర్స్లో ఏదైనా పని చేస్తుండేదేమో, బట్ ఇక్కడ మాత్రం మనకి ఎలాంటి ఉపయోగం లేదు దీని ద్వారా, అంటే హ్యూమన్లో, మ్యాన్లో. సో అదర్ ఆర్గానిజంలో చూసుకున్నట్లయితే సీకమ్ చివరి భాగం అంతా కూడా అపెండిక్స్ లాగా ఏర్పడుతుంది. అది ఏం పని చేస్తుందంటే వేరే ఆర్గానిజమ్స్లో సెల్యులోజ్ అనేటువంటి షుగర్స్ని డైజెషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో సెల్యులోజ్ డైజెషన్కి ఉపయోగపడుతుందంట. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డైజెషన్ ఆఫ్ సెల్యులోజ్, బట్ ఇన్ మ్యాన్ ఇట్ ఈస్ వెస్టిజియల్, అంటే యూజ్లెస్ అనమాట. జస్ట్ అలా ఉంటుంది, బట్ ఎలాంటి పని చేయదు, ఎలాంటి విధులను చేయదు. ఓకే, నెక్స్ట్ విజ్డమ్ టీత్, జ్ఞానదంతాలు అంటారు కదా. సో లాస్ట్ మోలార్ టీత్, చివరిగా ఉన్నటువంటి దవడ పళ్ళు విజ్డమ్ టీత్ అంటారు. అవి రావు, బట్ కొంతమందికి 32 ఇయర్స్కి, 30 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి 18 ఇయర్స్, కొంతమందికి ఇయర్స్ని బట్టి 20 ఇయర్స్ తర్వాత అలా వస్తూ ఉంటాయి బయటికి, బట్ మ్యాక్సిమం రావు. అవి కూడా
అంటే మన యాన్సిస్టర్స్లో యూజ్ అయ్యి ఉండొచ్చు ఇలాంటి టీత్, బట్ ఇప్పుడు మనం యూజ్ చేయట్లేదు. ఎందుకంటే యాన్సిస్టర్స్లో ఎందుకు యూజ్ అయ్యేవి, ఎందుకంటే వాళ్ళు రా ఫుడ్ తీసుకునేవాళ్ళు, ఓకే, కుక్ చేయకుండా గట్టి గట్టి పదార్థాలు తినేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు చూ చేయడానికి, ఆహారాన్ని నమలడానికి ఈ లాస్ట్ 2 మోలార్ టీత్ని యూజ్ చేసేవాళ్ళేమో. బట్ ఇప్పుడు మనం అంత ఎక్కువగా యూజ్ చేయట్లేదు కాబట్టి సో ఇది కూడా మన బాడీలో ఈ లాస్ట్ 2 మోలార్ టీత్, విజ్డమ్ టీత్ కూడా వెస్టిజియల్ ఆర్గన్లా ఉండిపోయాయి. ఓకే, మ్యాక్సిమం యూజ్ చేయము కాబట్టి ఇవి వెస్టిజియల్ ఆర్గన్లా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఆరికులార్ మజిల్స్ ఆఫ్ పిన్నా. మన చెవికి ఉన్నటువంటి మజిల్స్ని మనం ఆరికులార్ మజిల్స్ అంటాం. ఏమంటాం? ఆరికులార్ మజిల్స్. ఇవి మ్యాన్లో ఎలాంటి ఫంక్షన్ చేయవు. దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ మజిల్స్ ఇన్ ద మ్యాన్. ఇయర్ పిన్నా, చెవు డెప్ప అంటాం కదా దాంట్లో. నెక్స్ట్, బట్ క్యాట్స్లో, డాగ్స్లో ఇవి ఏంటి, కదలడానికి ఉపయోగపడుతున్నాయి. ఓకే, సో మనకి ఏంటంటే కదిలేటువంటి మెడ ఉంది కాబట్టి మనకి చెవులు కదిలించాల్సిన అవసరం లేదు. బట్ డాగ్స్ అండ్ క్యాట్స్లో ఏంటి, చెవు మొత్తం కదులుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదో, చెవి భాగం అంతా కూడా కదిలేటువంటి శక్తి కలిగి ఉంటాయి. సో ఈ ఆరికులర్ మజిల్స్ అనేవి చెవి భాగంలో, చెవి డెప్పలో ఉంటాయి కాబట్టి క్యాట్స్ అండ్ డాగ్స్లో ఉపయోగపడతాయి. బట్ ఇన్ మ్యాన్ దే ఆర్ ఫంక్షన్లెస్ సిన్స్ నెక్ ఇస్ మూవబుల్. మెడ కదులుతుంది కాబట్టి మనం ఏదైనా సౌండ్ వస్తే మెడతో కదులుతాం. సో చెవిని కదిలించాం, చెవి డెప్పని కదిలించాం. సో అలా. ఓకే, నెక్స్ట్, ఇన్ ఫీమేల్స్ మెమరీ గ్లాండ్స్. సో పురుషులలో కూడా మెమరీ గ్లాండ్స్ ఉంటాయి, క్షీరద గ్రంథులు ఉంటాయి. బట్ అవి రెడ్యూస్డ్, అంతగా డెవలప్ అయ్యి ఉండవు, రెడ్యూస్డ్ అయ్యి ఉంటాయి. ఓకే, నెక్స్ట్, క్లిటోరిస్ ఇన్ ఫీమేల్. సో చిన్న పెన్నిస్ లాంటి నిర్మాణం ఇది. మేల్స్లో మనకి పెన్నిస్ ఎలా ఉంటుందో ఫీమేల్స్లో క్లిటోరిస్ అనేటువంటి భాగం ఉంటుంది. సో ఇది రుడిమెంటరీ వెస్టిజియల్ ఆర్గన్లా అలా ఉండిపోతుంది ఫీమేల్స్లో. ఫైన్. సో దిస్ ఈజ్ సిమిలర్ టు పెన్నిస్ ఇన్ మేల్. ఫైన్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది వెస్టిజియల్ ఆర్గన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మ్యాన్. నెక్స్ట్, ఇఫ్ యూ సీ అదర్ యానిమల్స్ లైక్ వేరే యానిమల్స్లో, ఇది మ్యాన్లో ఇంతవరకు చూసుకున్నాం. ఇప్పుడు అదర్ యానిమల్స్లో చూసుకున్నట్లయితే లైక్ ఇన్ ఫ్లైట్లెస్ బర్డ్స్, అంటే ఎగరలేనటువంటి పక్షులు ఉంటాయి కదా, వాటిలో వింగ్స్ అన్నీ కూడా రెడ్యూస్డ్గా ఉంటాయి, వెస్టిజియల్. సో వింగ్స్ ఉన్నప్పటికీ కూడా అవి ఎలాంటి పని చేయవు. సో వాటిలో అవి వెస్టిజియల్ పార్ట్స్ అంటే ఉంటాయి, బట్ అవయవం ఉంటుంది కానీ ఎలాంటి పని చేయకపోతే అలాంటి ఆర్గాన్స్ని మనం వెస్టిజియల్ ఆర్గాన్స్ అంటాం. నెక్స్ట్, పైథాన్లో చూడండి, ద రిమైన్స్ ఆఫ్ పెల్విక్ అండ్ ఫిమర్ బోన్స్ ఆర్ ప్రజెంట్ బట్ దే ఆర్ ఫంక్షన్లెస్. సో పెల్విక్ గ్రిడిల్ అనేది లైట్గా ఉంటుంది, బట్ అది ఫంక్షన్లెస్ అనమాట. మేబీ యాన్సెస్టర్స్లో పైథాన్లో పెల్విక్ గ్రిడిల్ అండ్ లిమ్స్ చాలా డెవలప్ అయ్యి ఉండి యూజ్ అయ్యేవేమో. బట్ ప్రజెంట్ ఉన్నటువంటి పైథాన్స్లో పెల్విక్ అండ్ ఫీమర్ బోన్స్ ఆర్ ప్రజెంట్ బట్ దే ఆర్ ఫంక్షన్లెస్. ఓకే, నెక్స్ట్, హార్స్లో చూసుకున్నట్లయితే స్పింట్ బోన్స్ అని ఉన్నాయి. సో ఇవి రెడ్యూస్ అయ్యి ఉంటాయి, అంటే డిజిట్స్ ఉంటాయి కదా హార్స్కి. సో అందులో ఈ స్పింట్ బోన్ అనేటువంటి బోన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ డిజిట్. సో ఓన్లీ హార్స్లో 3rd డిజిట్ మాత్రమే డెవలప్ అయ్యి ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెస్టిజియల్ ఆర్గాన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద అదర్ యానిమల్స్ లైక్ హార్స్, బర్డ్స్, python and all. Okay, so these vestigial organs may be useful in the ancestor మన పూర్వీకులు ఉపయోగపడి ఉంటాయి. బట్ ఇప్పుడు వాటి యొక్క అవసరం అనేది తగ్గిపోయింది కాబట్టి అవి ఎలాంటి పని చేయకుండా అలా ఉన్నాయన్నమాట బాడీలో. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎవిడెన్సెస్, few of the evidences, that is morphological and anatomical evidences. Okay, next class I will discuss about the few of the other evidences. Okay, so now we have discussed about the morphological and anatomical evidences. Out of that, homologous organs, analogous organs and vestigial organs. So we have discussed about this. In the next class we will see the other topics. Okay, fine, thank you.